5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ వచ్చే దాదాపు 11 నెలలు ఎలా ఉంది? పర్సనల్గా బ్రహ్మాండంగా ఉంది. అంటే మీరు ఎట్లా చూసారు బ్రహ్మాండం? అంటే రోడ్లు కానీ పథకాలు కానీ డెవలప్మెంట్ ప్రకారంగా చూసుకోవాలి కదా, బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నానంటే డెవలప్మెంట్ ప్రకారంగా చూసుకుంటామని చెప్తున్నాను. బాగుంది. ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టే కెపాసిటీ తెలుగుదేశం పార్టీకి ఉందంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు మా రోజు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన ఏ విధంగా అగ్రస్థానంలో నిలబెడతారు మీరు? ఆయన ఐకాన్ పర్సన్ అంటే ఆయనకు ఒక విజిబిలిటీ ఉంది. ఏది చేయాలి ఏది చేయకూడదు ఆయన ఒక విజిబిలిటీ ఉంది. సో దాని ప్రకారంగా ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చేయగలుగుతున్నాడు, చేస్తున్నాడు కూడా. గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నటువంటి నిధులు అవ్వచ్చు, డెవలప్మెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆయన చేయగలుగుతుంది. క్వాంటమ్ రాజధానిగా నేను అమరావతిని తీర్చిదిద్దని చెప్పేసి అన్నారు. దీన్ని ఎట్లా చూస్తాను? క్వాంటమ్ రాజధాని అధికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా నేను తీస్తాను, హైదరాబాద్ని మించి దీటుగా చేయగలను అని చెప్పేసి మాట అన్నారు. చేస్తున్నారు కాబట్టి చేస్తారు. కాకపోతే ఈ 5 years వచ్చి నెక్స్ట్ ఇయర్స్ మనం ఏ లీడర్గా అయినా సరే ఒక వితిన్ 5 years మనం చేయగలిగాము చేస్తారని చెప్పి మనం గ్యారంటీ ఇవ్వలేము. మేబీ ఇంకో ఛాన్స్ నెక్స్ట్ 5 years ఇస్తే కంప్లీట్గా చేసి చూపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే తను మళ్ళీ గెలుస్తాడని నమ్మకం అనుకుందా? ఇప్పుడు బాగానే చేస్తే నెక్స్ట్ టైం గెలుస్తాడు. ఇప్పుడు బాగానే చూస్తున్నాడు. ఇప్పుడు బాగానే చేస్తాను. అదేవిధంగా అనేక పథకాలు ఎలా ఉన్నాయి? పెన్షన్స్ కానీ, అదేవిధంగా అన్న క్యాంటీన్లు కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఉన్నంత వరకు ఆయన చెప్పినవి ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ కాకపోయినా సరే నిజానికి ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి. సో ప్రీవియస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఇది మన గతంలో బడ్జెట్ ప్రకారంగా అమౌంట్ పరంగా ఏవైతే లాసెస్ ఉన్నాయో వర్క్స్ అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ చేస్తున్నాడు కాబట్టి. రాజధాని మళ్ళీ ఇంకా అమరావతి రాజధానిగా ఆయన 3 సంవత్సరాలు కడతాన్నారు. ఆ విధంగా రాజధాని కనుక ఏర్పడితే యువతకు కానీ మన రాష్ట్రంలో కానీ ఎటువంటి అవకాశాలు లభించబోతుంది అనుకుంటారు? ఉపాధి అవకాశాలు అంటే మీరు ఆల్మోస్ట్ చూస్తున్నారు. వైజాగ్లో కొన్ని పరిశ్రమలు వచ్చి దాని ప్రకారం చూస్తుంటే ఉపాధి ఉంటుంది. డెవలప్మెంట్ ఉన్నప్పుడు అప్పుడు అడుగు ఉపాధి ఉంటుంది, డెవలప్మెంట్ లేనప్పుడు ఉపాధి ఉండదు. ఇంకో మాట అన్నారు. ఈరోజు జూనియర్ ఎన్టీ రామారావు గారు ఒక సందేశాన్ని పంపించారు మహానటికి. అమరావతి అంటే చూసి దేవేంద్రుడు కూడా అసూయపడేలాగా ఆ నిర్మాణం ఉంటుందన్న దాన్ని ఎట్లా చూస్తారు? అది కానీ మనకి విజిబిలిటీ ఉంది కాబట్టి, చంద్రబాబు విజిబిలిటీ ఉంది కాబట్టి చేయగలని చెప్పకుండా ఆ యొక్క క్యాబుల్ ఉంది కాబట్టి ఆయన కూడా నష్టం నిర్ణయించాడు కాబట్టి చేయగలడు, చేస్తారు కూడా. మనం కూడా వెయిట్ చేయాలి. అంటే మనం వితిన్ 5 years కాదు, ఒక 10 years కానీ మనకి ఇస్తే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చంద్రబాబు అవ్వచ్చు, మాకు ఒక 15 years మనం ఉంటాము అని చెప్పి అన్నారు కాబట్టి క్లియర్ కదా. అట్లీస్ట్ ఒక 10 years అని మనం అవకాశం ఇచ్చామనుకోండి, వాళ్ళు చేసి చెప్పేస్తారు. 10 years కూడా మనం చేయకపోయినప్పుడు మనం అప్పుడు దేవత అవకాశం ఇస్తే బాగుంటుంది. అండ్ మనమే చూసినట్టు జగన్మోహన్ రెడ్డి మన మధ్య అన్నాడు రాక్షస పాలన జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అన్నారు. దీని మీద అది ఆయన పర్సనల్ అండి. రాక్షస పాలన అన్నది ఆయన పర్సనల్గా చెప్పాడు, నేను చెప్పాను కదా. ఆయన పర్సనల్గా చెప్తున్నా వాటి పరంగా వచ్చి పర్సనల్గా ఉండదు. అది చెప్పి నేను చెప్పలేను కదా. ఎందుకంటే నేను ఒక పబ్లిక్ పర్సన్గా చెప్తాను. అంత హ్యాపీ చంద్రబాబు నాయుడు పాలన కాకపోతే అంటే ఈ బయట ఏవైతే ఉన్నాయో కొన్ని ధరలు ఉన్నాయి, ఆ ధరలు కానీ కొద్దిగా తగ్గిస్తే, రిడ్యూస్ చేస్తే పీపుల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే పక్కన గతంలో కానీ చూసినట్టయితే గత 5 సంవత్సరాల్లో దాదాపు అప్పులు కూడా పెరిగినాయి. అదేవిధంగా అప్పుల్ని తీర్చుకుంటూ సంక్షేమం పక్కమంటే అమరావతి అభివృద్ధి ఎన్ని బ్యాలెన్స్గా చేయగలరు అనుకుంటారు చంద్రబాబు నాయుడు. అయితే మనం డిస్కస్ చేసుకుంది కాదు. ఎప్పుడైతే మనకి స్టేట్ డివైడ్ అయ్యిందో మనం ఆ రోజు చంద్రబాబు గారికి కంటిన్యూగా ఒక 10 years 15 years మనం ఇచ్చుంటే ఈ రోజుకి మనం ఇలా డిస్కస్ చేసుకున్నారు కాదు. ఆ రోజు చేసుకోలేదు కాబట్టి మనం ఈరోజు మనము డిస్కస్ చేసుకుంటాం. మనం నెక్స్ట్ 10 years ఇస్తే చేసి చూపిస్తారు, మనకి ప్రాబ్లమ్స్